సర్పంచ్ ఎన్నికలకు సంక్రాంతి గంగిరెద్దుల్లా కొన్ని రాజకీయ పార్టీలు ఓట్ల కోసం వస్తున్నాయి. 10 సంవత్సరాల్లో ఏమి చేయని పార్టీలు 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాయం చేస్తున్నాయి. కర్రు కాల్చి వాత పెట్టాలి, విషప్రచారం తిప్పికొట్టాలి, రుణమాఫీ, రైతు భరోసాతో కొందరు గుండెల్లో పిడుగులు, ఫామ్ హౌస్లో పడుకునేటోళ్లకు మనశ్శాంతి లేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా టీజీపీఎస్సీ పనితీరు, త్వరలోని గ్రూప్ 1 నియామక పత్రాలు అందజేస్తాం. ప్రపంచ పారిశ్రామిక ఆకర్షణ శక్తిగా తెలంగాణ. ఆరోగ్య ఉత్సవాలు, కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర పనితీరుకు కితాబు. ఇది ములుగులో నిన్న గజ్వేల్ నియోజకవర్గం, కేసీఆర్ నియోజకవర్గం. అక్కడ కోకోకోలా పరిశ్రమని ప్రారంభోత్సవం చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అదే అంటాడు, సర్పంచ్ ఎన్నికలకి సంక్రాంతి గంగిరెద్దుల్లో కొన్ని పార్టీలలో వస్తారు, 10 సంవత్సరాల్లో ఏం చేయని వాళ్ళు వస్తారు, జాగ్రత్తగా ఉండండి. కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని ఉన్న వాళ్ళకి కర్రు కాల్చి వాత పెట్టండి అని ప్రజలకు పిలిపించిండు. కర్రు కాల్చి వాత పెట్టాలంటే మీరు అన్న పనులు సక్సెస్ఫుల్గా చేస్తే పెడతారు. నువ్వు రుణమాఫీ అంటే సగం మందికి చేస్తే సగం మందికి రాకపోయి, రైతు భరోసా అంటే ఒకసారి వచ్చా ఒకసారి రాకపోయి, ఈ 2 సార్లు రాకపోయి, ఎట్లా ఇందరం ఇళ్ళు ఇస్తానంటే ఎవడికి వస్తుందో తెలియదు. 2500 మహిళలకు ఇస్తానంటే ఇవైతే ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. ఈ పెండింగ్ ఉన్నాక కర్రు కాల్చి వాత పెట్టాలంటే ఏం పెడతారు?